గుడ్ మార్నింగ్ మై డియర్ కింగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయేది ఎంత జాగ్రత్తగా విని వివరంగా అర్థం చేసుకుంటారో దాన్ని బట్టి మీరు డి కాయిన్ని మీరు సొంతం చేసుకుంటే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పేది ఎవరైతే క్లియర్గా విని అర్థం చేసుకుంటారో ఎక్కడ అడ్డంకి లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ తాలూకు ఐడిలో ఫాస్ట్గా దూచుకెళ్ళడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చెప్పేది విని అర్థం చేసుకున్న వాళ్ళకి మనం ఎన్ని రకాల బెనిఫిట్స్ అయ్యి పెడుతున్నామో, ఎన్ని రకాలుగా మనం ఇన్కమ్స్ అయ్యి పెట్టామో, వాటన్నింటికి పెడుతున్నామో, భవిష్యత్తులో పెట్టబోతున్నామో వాటన్నింటికి కరెక్ట్గా మీరు గెలుచుకొని పోగలరు. సరిగా వినకుండా అర్థం చేసుకోకుండా ఎవరో ముందు వెళ్ళిపోతున్నారని కంగారు పడ్డారంటే పెట్రోల్ లేకుండా బండిని కంగారు పడి తీసినట్టు అవుతుంది. అంటే దాని ఎక్విప్మెంట్ లేకుండా దాన్ని తోలినట్టు అవుతుంది. అందువల్ల మీరు పూర్తిగా ముందు వినండి. మీకు టైం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు వినండి, కానీ క్లుప్తంగా వినండి. ముందు విని రెడీగా ఉండండి. ఇందులో క్యూ లైఫ్ యాప్ ఇప్పుడు లాంచ్ చేశాను. అలాగని మీరు కంగారు పడి లోపలికి వెళ్ళొద్దు. నేను ఇచ్చిన వాయిస్ అన్ని విని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరందరూ ఏం చేయడం కాదు, ముందు అర్థం చేసుకునే వరకు నేను పేమెంట్ ఆప్షన్ ఇవ్వటం లేదు. మీరు ముందు ఇది అర్థం చేసుకునే వరకు, నేను చెప్పిన పని కంప్లీట్ చేసే వరకు నేను మీ బీసీటీ కాయిన్స్ అక్కడ యూటిలిటీకి ఇవ్వలేదు. ముందు సిస్టమ్ అర్థం అవ్వాలా. సిస్టమ్ అర్థం అవ్వకుండా లోపలికి వెళ్ళిపోయి ఇది ఎలాగా అది ఎలాగా అని చెప్పేసి మళ్ళీ మీ జూనియర్స్ను సీనియర్స్ను లేకపోతే నన్ను అడగడం సరికాదు. చెప్పినప్పుడు పూర్తిగా వినేస్తే మీరు ఇంకా పని చేసుకోవడానికి ఏ ఆటంకం ఉండదు. ర్యాకెట్లా దూసుకెళ్ళిపోవచ్చు. ర్యాకెట్లా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చేయాల్సింది, పాత వాళ్ళు ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో గుర్తుపెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో వేలాది మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, పెద్ద టీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ పాత వాళ్ళు మీ అదే యూజర్ నేము అదే పాస్వర్డ్ని తోటి ఓపెన్ చేయొచ్చు. ఎలా ఓపెన్ చేయాలంటే, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యూ లైఫ్ యాప్ ముందు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యూ లైఫ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అది చేసిన తర్వాత అది మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అది మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ముందు చేయాల్సింది ఏంటంటే, పాత వాళ్ళు చెప్తున్నాను, ఇది మీరు ముందునేయండి. నెక్స్ట్ కొత్తగా వెళ్ళే వాళ్ళ గురించి చెప్తాను ఇప్పుడు. మళ్ళా కంగారు పడద్దు. అయితే వెళ్ళి ముందు మీకు అప్లికేషన్ వస్తుంది, అది మొత్తం నింపండి. పూర్తి చేయకుండా మాత్రం మీరు వెళ్ళారంటే తర్వాత మీకు ఏమైనా పర్ఫెక్ట్గా ఏమైనా మనం ఇచ్చే బెనిఫిట్స్ కానీ మీకు అందులో సిస్టంలో కానీ మీకు ఏమైనా రాకపోయినా నేను దానికి బాధ్యుని కాను. మీరే కాదు, కొత్తగా ఎవరు వచ్చినా ఇంకా తర్వాత వస్తున్న వాళ్ళైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. అది డౌన్లోడ్ చేసి మొత్తం నింపేసి ఓకే చేసుకోండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి చూస్తే మీకు రెఫరల్ కనిపిస్తుంది, పాతలే కాబట్టి. కానీ ఆ రెఫరల్ని ఇప్పుడు వాడొద్దు. ఎందుకంటే నేను పేమెంట్ ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ ముందు ఎన్ని సక్రమంగా అవ్వాలని ఒక క్రమంలో చేస్తున్నాం. స్పీడ్గా వెళ్దాం, కానీ ముందు ఫ్యూయల్ ట్యాంక్ నిండా ఫ్యూయల్, ఇంజిన్ కరెక్ట్గా ఉందా లేదా, టైర్లో గాలి ఉందా లేదా, డ్రైవింగ్ కంఫర్ట్గా ఉందా లేదా చూడండి. అప్పుడు మనం ఎంత స్పీడ్గా వెళ్ళే పర్లేదు. నేను చెప్పిన డైరెక్షన్ వెళ్ళిన వాళ్ళు
మన సిస్టంలోనో మన కంపెనీలోనో కాదు, లైఫ్లో కూడా గెలుస్తారు. దీని ద్వారా లైఫ్లో గెలుస్తారు. అది కాకుండా నాకు ఇవన్నీ తెలుసు, ఇంకోలాగా నాకు ఇవన్నీ తెలుసు అని వెళ్తే తర్వాత దానివల్ల ఏదైనా మీకు అసౌకర్యంగా ఉంటే దానికి నేను బాధ్యుని కాను, నన్ను అడుగుతూ. ఓకే, ఇప్పుడు రెఫరల్ వస్తుంది, కానీ రెఫరల్ తీసి ఎవరికి ఇవ్వద్దు. ఈరోజు నేను ఒక్కొక్కటి చెప్తాను, ఈ రోజంతా మీకు ముందుగా నేను చెప్తూ ఉంటాను, అది ఒక్కొక్కటి చేయండి. అందరికీ మొత్తం అంతా నేర్చుకోండి దాన్ని. అయితే ఇప్పుడు ఆ రెఫరల్లో ఇప్పుడు తీకండి. నెక్స్ట్ ఏదైతే మన యాప్ ఉందో యాప్లో ఈ గ్రాసరీ కనబడుతుంది, చూడండి. పర్చేజ్ ఏం చేయొద్దు, పర్చేజ్ ఏమి చేయొద్దు, మీరు అన్నీ చెక్ చేసుకోండి. అలాగే ఆయుర్వేదిక్ కనబడుతుంది, చూడండి, అవన్నీ మీరు చూసుకోండి. ఆయుర్వేదిక్ అనే దానికి నేను పర్సనల్గా చెప్తాను, అద్భుతంగా పనిచేసేటువంటి ఆయుర్వేదం అది. దాన్ని నేను సొంతంగా ట్రై చేశాను. ఈ లాస్ట్లో ఫస్ట్ నేను చాలామందికి అది ఇచ్చి వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆ కమిట్మెంటు అగ్రిమెంట్లు అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు ప్రొడక్షన్కి ఇచ్చాం. అత్యద్భుతంగా పనిచేస్తుంది చాలా. అందుకోసం నేను ఒక్కొక్కటి శాంపుల్ ఇచ్చాను. ఆ శాంపుల్ ఒక్కొక్కరికి షుగర్ మీద, ఇంకొకరికి కీళ్ళ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ మీద, మరొకరికి లేడీస్కి వచ్చే ఋతుస్రావం వగేరే వాటి మీద, అలా ఒక్కొక్క దాని మీద ఇచ్చాను. అందరికీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ రావడమే కాకుండా మళ్ళీ కావాలని అడుగుతూనే ఉన్నారు. సో అది నేను తర్వాత మాట్లాడతాను. అవన్నీ మీరు చెక్ చేసి చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత నేను మళ్ళీ వాయిస్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తాను. కానీ ఇక్కడ క్లియర్గా మన రాష్ట్రం అయితే వచ్చిన దానికంటే పక్క రాష్ట్రంకి వెళ్ళినప్పుడు డబల్ వస్తుందని మీ తాలూకు అడ్రస్ని చేంజ్ చేసి, ఇప్పుడు మన ఇంట్లోనూ నా పేరు ఆంధ్రలో పెట్టి, మా ఇంట్లో మా మిస్సెస్ పేరుని తెలంగాణలో పెట్టి, ఇలాగ మనం మైండ్ చేద్దామని చెప్పేసి లాస్ట్ టైం క్యూలో చేశారు. అలా చేసినందుకు ఇబ్బంది పడ్డారు కూడా. ఇక్కడ అలా జరగదు, అక్కడలాగా ఇక్కడ ఇదే ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా కేవైసీ బేస్డ్ వెళ్తుంది. ఇది కేవైసీ చెప్పాను కదా, ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ డీకాయిన్ మైనింగ్ ఇక్కడ ప్రధానంగా మామూలుగా ఉన్నది కాదు, డీ సంపద. ఆ డీ సంపదని మనం ఇప్పుడు తప్పితే ఇంకా మనం సంపాదించలేరు మీరు. అందుకని నేను చెప్పినట్టుగా ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రమైనా రాయండి, ఏం పర్లేదు. తర్వాత పక్క రాష్ట్రం నుంచి ఎలా తీసుకోవాలంతా మీ దగ్గర బోల్డ్ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఆ డౌటే లేదు. అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు. చిన్నది దారి దొరికితే చొచ్చుకుపోయి అందులో ఉన్నటువంటి ఈజీ ప్రాసెస్ని, ఆ ట్రిక్స్ అన్నీ మీరు ఎలా ప్లే చేస్తారో నాకు 5 ఏళ్ళ అనుభవం. కాబట్టి మీ అడ్రస్ను మాత్రం కరెక్ట్గా చేయండి. ఇక కొత్త వాళ్ళు అంటే కీబోర్డ్ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ, నేను క్యూ లైఫ్లోకి వెళ్ళిపోదాం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయిస్ ఇస్తాను కొంత టైం తర్వాత, అంతవరకు వెయిట్ చేయండి. వితౌట్ రెఫరల్ కానీ మీరు వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో మీరు వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయారు అనుకోండి, ఆప్షన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యారు అనుకోండి, ఇందులో నేను చెప్పే ఫెసిలిటీస్ రావు. అలాగే నేను ఇచ్చేటువంటి మన కంపెనీ ఇచ్చినటువంటి ఆ ఫంక్షన్ ఇన్విటేషన్స్ రావు. ఇండియా ఫంక్షన్ ఇన్విటేషను, దుబాయ్ ఫంక్షన్ ఇన్విటేషను, అదర్వైజ్ ఇంకోటి ఉంది. ఆ ఇన్విటేషన్లోకి మీరు వెళ్ళినా దానికి సెలెక్ట్ కారు. అందుకోసమని నేను చెప్పినప్పుడు మాత్రం చేయండి. ఎందుకంటే ఇది క్రిప్టో బేస్డ్. ప్రపంచానికి పోటీపడి నెంబర్ 1 కాయిన్ అవ్వాలనుకుని ఈ కాయిన్తో ఆయుధంగా చేసుకొని మనం
లోడెడ్ గన్ లాగా మనం వెళ్తున్నాం. కాబట్టి మిగతా కంపెనీలాగా గతంలో మనం గివోలు చేసినట్టు గజిబిజిగా చేయకుండా మీరు అలా డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అవ్వద్దు. ఎవరో ఒకరు రిఫరల్ ఉండి తీరాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరు దొరుకుతారు, కంగారేం లేదు. లేకపోతే ఈ లోపున ఎవరికైతే ఉన్నదో వాళ్ళని మీరు మాట్లాడి పెట్టుకొని ఉంచుకోండి. కానీ డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం ఎవరు చేయాలా? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే. యూజర్ నేమ్ పాస్వర్డ్ లేని వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. కానీ అలా అయితే ఇవేవి వర్తించవు. డీకాయిన్ మైనింగ్ ఇలాంటి వర్తించవు. జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మీ వాళ్ళ దగ్గర నుంచి రెఫరల్ తీసుకోండి. అలాగే నేను మళ్ళీ చెప్పినప్పటికీ మీకు బీసీటీ కాయిన్ ఎలా పంపించుకోవాలి, దాంతో ఎలా మీరు యూటిలిటీలో వాడుకోవాలి, లేదంటే దాన్ని యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, అవన్నీ 1 by 1 ఇస్తాను. కంగారుద్దు. మీరు కంగారు పడరు, తెలివిగల వాళ్ళే. కానీ జాగ్రత్తగా ఉండండి. నేను నా దృష్టి అంతా మన కాయిన్ని 100 అవర్స్లో 100 గంటల్లో 100,000 అంటే ₹1,00,000కి మన డీకాయిన్ వెళ్ళాలి. ఇది ఒక్కటే నా లక్ష్యం. దీనికి నేను ఒక ప్రాపర్ ప్లాన్ తోటి ఉన్నాను. ఆ ప్లాన్ని చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యారంటే డీ సంపద మీ సొంతం. మళ్ళీ కొనలేరు. ఫ్రీగా వచ్చినప్పుడు తీసుకోవడం మానేసి కొనుక్కోవాలంటే అది చాలా కష్టమైన విషయం. పెరుగుతున్న కాయిన్లోకి వెళ్ళి మనం చొరబడి అందులోకి వెళ్ళి కొనుక్కోవాలంటే డబ్బులతో కూడుకున్న పని. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను. మనం ఎక్స్చేంజ్లోకి లిస్టింగ్ చేసిన తర్వాత ఒక కాయిన్ని పూర్తిగా కొనడం అసాధ్యం. 100 కోట్లు వాడు పట్టుకొని ఉన్న ఒక కాయిన్ కొనలేడు. అంత కాలిక్యులేటెడ్గా చేశాను దీన్ని. అక్కడికి వెళ్ళి డబ్బు ఉన్నది కదా, నేను మొత్తం కొనేస్తాను, పెరిగినప్పుడు నేను అమ్మేస్తాను, లేదా డౌన్ చేసేస్తాను, నేను తక్కువ రేటు పెట్టి అమ్మేస్తాను అంటే ఇది చెల్లదు. గతంలో ప్రపంచంలో ఇలాంటి ఎన్నో జరిగాయి. దీంట్లో కొంతమంది డబ్బున్న వాళ్ళు దీన్ని పెంచడం, దీన్ని డౌన్ చేయడం, డౌన్ చేసి కొనేసుకోవడం, పెంచేసుకొని అమ్మేసుకోవడం చాలా కరెన్సీలో చేస్తున్నారు, చేశారు. కానీ మన దగ్గర అది అవ్వదు. అవన్నింటినీ నేను చూసి వాటిల్లో వచ్చే నష్టాన్ని కూడా నేను గ్రహించి అలాంటి వాటికి గురి కాకూడదు. రేపొద్దున్న ప్రపంచ ధనవంతులు చాలామంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. అలా చేసేటప్పుడు వాళ్ళకి అర్జెంటుగా, ఇప్పుడు ఉదాహరణకి ఒకరు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి క్రిప్టో కొన్నారు. అర్జెంటుగా వాళ్ళకి అవసరం. అలా అవసరమైనప్పుడు ధన్మని అందులో ఒక 100 కాయిన్స్ అమ్మేసుకొని అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికో లేదా మరొకటి దానికో వాడేసుకొని తక్కువకో ఎక్కువకో అనుకున్నారనుకోండి, ఇక్కడ అది అవదు. నీవు కొనుక్కున్న కాయిన్స్ నువ్వు ఎన్నైనా అమ్ముకోవచ్చు, ఎంతైనా అమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. మొత్తంగా కలిపి నీ దగ్గర కొనుక్కున్నవి ఎన్ని ఉన్నాయి అన్నీ ఒకేసారి అమ్మేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. దానికి కూడా కండిషన్ ఉంది. అయితే కొనేటప్పుడు మాత్రం అంత మించుకోండి. కొనడం అమ్మడం అనే దాంట్లో నేను ఒక ప్రత్యేకమైన సిస్టమ్ను వాడుతున్నాను. ఇది ఈక్వల్ టు క్యాష్ అలా చలమని అవ్వాలి. అప్పుడే మనం అనుకుని సాధిస్తాం. ఈ క్యాష్ ఎలా చూస్తున్నాను నేను. ఇది తీసుకొని దీని తర్వాత ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బులు ఇస్తావా, డీకాయిన్ ఇస్తావా? డీసీ ఇచ్చినా ఇచ్చేస్తాను, నేను డబ్బులు ఇచ్చినా ఇచ్చేస్తానని ఎదుటి వ్యాపారస్తులు మిమ్మల్ని అడగాల. అలా తయారు చేశాను. అందుకని అది నాకెందుకు అని అలా అనకూడదు. అది తీసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడి తొందరపడి రావాలి. అలా డిజైన్ చేశాను. ఏదైనా అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వెళ్తాను. ఒకేసారి మొత్తం సిస్టమ్ అంతా ఎవరికి చెప్పే సమస్య లేదు. అలాగే దీని డెవలప్మెంట్ అంతా ఒక ప్రాతిపదికన డిజైన్ చేశాను. కొన్నేళ్ళు దీన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్తున్నాను. సో జాగ్రత్తగా ఇప్పుడే డీకాయిన్ సంపాదించుకున్నాను. అందుకే ఇదంతా చెప్పాను. ఇక్కడ సంపాదించుకోగలరు తప్పిస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కోలేరు. దొరకదని కాదు, కొనడం కష్టం.
ఎందుకంటే ఇప్పుడు నేను ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మందిని అందులో రప్పించే ప్రక్రియలో ఇప్పుడు నేనున్నాను. అంతమంది పోటీలోకి వెళ్ళి మీరు కొనడం కంటే ఇప్పుడు డీ సంపదను మీరు సంపాదించుకోండి. అలా సంపాదించుకోవాలంటే నేను చెప్పినట్టుగా ఒక క్రమంలో చేయండి. ఇదొక్కటి జాగ్రత్త చేయండి. మళ్ళీ దీన్ని తీసుకొని వస్తాను. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాత వాళ్ళు అయితే వెళ్ళి మీ అప్లికేషన్ ఫిల్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మళ్ళీ నేను వాయిస్ ఇస్తాను ఈరోజే, దాని కొరకు వెయిట్ చేయండి. నేను చెప్పే ముందు ఇంటిమేషన్గా కొన్ని ఇప్పుడు నేను సింబల్స్ ఇస్తాను కదా, డౌన్ చూడండి, ఫ్లవర్ అనో మరొకటి ఇస్తున్నాను కదా, అవి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇస్తాను. అంటే నేను చెప్పడానికి సిద్ధపడ్డాను అని, అప్పుడు మళ్ళీ మీరు ప్రిపేర్ అయిపోండి. థ్యాంక్ యూ. కుమ్మేయండి, జాగ్రత్త చేయండి, కంగారేం పడద్దు. పాత వాళ్ళే ముందు ఎంటర్ అవ్వండి, కొత్త వాళ్ళు ఎవరు ఎంటర్ అయిపోకండి. జస్ట్ వెయిట్. థ్యాంక్ యూ.